క్షమించబడినది వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాను. వాటికి ఎప్పటికీ క్షమాపణ దొరకదు అంటే ఆ వ్యక్తి నరకానికి వెళ్తాడు అన్నాడు. ఆ పాపానికి క్షమాపణ లేదు, బలి లేదు. మళ్ళీ యేసుక్రీస్తు వచ్చి ఆయన రక్త కార్చడం, సిలువ వేయబడడం అలాంటి జరగవు కాబట్టి దానికి క్షమాపణే లేదు. కాబట్టి భూమి మీద చేసిన పాపం క్షమించబడకపోతే దేవుని రాజ్యానికి ఆ వ్యక్తులు వారసులు కాదు. కాబట్టి క్షమించబడని పాపాలు చేసేవారు నరకానికి వెళ్తారు అనేది చెప్పారు. అందులో కొన్ని మీకు చెప్పడం జరిగింది. ఈరోజు పరలోక రాజ్యానికి వెళ్ళేవారు, మనం పరలోక రాజ్యం వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళేవారు ఎవరో మనం తెలుసుకోవడం చాలా అవసరం. అయితే ఈరోజు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా కానీ చాలా మంది రాలేదు కదా. రాని కారణాన్ని బట్టి వచ్చేవారు అసలు ఇంకో రకంగా చెప్పడానికి కానీ ఒక ముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలో తెలుసుకోవాలి. బైబిల్ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే దానిని బాగా చదువుకొని దానిలో ఉన్నటువంటి సారాన్ని తెలుసుకొని దానిని బట్టి మనం జీవించడానికి దేవుడు బైబిల్ మనకి ఇచ్చాడు. కొన్నిసార్లు కొంతమంది చెప్తూ ఉంటారు, దేవుడు నాతో డైరెక్ట్ గా మాట్లాడాడండి, నాకు ఇలా చెప్పాడు ఇలా చెప్పాడు అని అంటారు. ఒకవేళ చెప్పాడో లేదో మనకైతే తెలియదు, కానీ నేనేమనుకుంటానంటే దేవుడు మనతో మాట్లాడే పద్ధతి ఒకటే ఉంటుంది నాకు తెలిసి. అదేంటంటే బైబిల్. దేవుడు బైబిల్ ద్వారా మనతో మాట్లాడతాడు. డైరెక్ట్ గా మాట్లాడితే ఒకవేళ దేవుడే డైరెక్ట్ గా మాట్లాడితే బైబిల్తో మనకు పని లేదు. ఎందుకంటే దేవుడు ఎటు వస్తాడు కాబట్టి మనతో కూర్చొని కలిసి అర్థం మాట్లాడేది బైబిల్తో పని. నాకు తెలిసినంత వరకు దేవుడు మనతో మాట్లాడేది వాక్యం ద్వారానే. కాబట్టి వాక్యాన్ని మనం ధ్యానం చేయడం, దానిలో ఉన్న సారాన్ని తీసుకొని దాన్ని బట్టి మనం జీవించడం కావాలి. కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళేవారు ఎలా ఉండాలో తెలుసుకోవడానికి ముందుగా కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. దయచేసి బైబిల్ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం చదివితే 25వ అధ్యాయం 34వ వచనంలో ఇలా రాయబడింది. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. పరలోక రాజ్యాన్ని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు ఈ పరలోక రాజ్యము లేక దేవుని రాజ్యము ఎప్పుడు ప్రారంభించబడిందో మనకి ఇక్కడ వాక్యంలో తెలియజేయబడుతుంది. పరలోక రాజ్య నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైందంట? లోకము పుట్టినప్పుడే పరలోక రాజ్యము లేక దేవుని రాజ్యము ప్రారంభించబడింది. దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలు ఇవన్నీ చేసిన తర్వాత, పంచభూతాలు ఇవన్నీ చేసిన తర్వాత ఏమండి, లోకము ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే ఇంకొక లోకాన్ని ప్రారంభం చేశాడు. జాగ్రత్తగా వినండి. ఈ సందర్భం మనకు అర్థం అవ్వాలంటే వీళ్ళు ఎక్కడున్నారంటే దేవుని రాజ్యానికి సమీపంగా ఉన్నారు. వీళ్ళు ఆయన ఏమంటారంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా లోపలికి రండి అన్నాడు. అంటే వీళ్ళు బయట ఉన్నారు, సమీపంగా ఉన్నారు, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అర్హత కలిగి ఉన్నారు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా మీరు లోపలికి రండి అని చెబుతూ వాళ్ళకి వివరించి చెబుతున్నాడు. ఏమని? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. లోకము పుట్టినది మొదలుకొని ప్రారంభించబడిందంట. ఎవరి కొరకు?
మీ కొరకు అన్నాడు. ఎవరు ఆ మీరు అంటే తండ్రి చేత ఆశీర్వదించబడి. జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారి కొరకు ఆయన ఒక రాజ్యాన్ని కడుతున్నాడు. ఆ రాజ్యాన్ని ఎప్పుడు ప్రారంభించాడంటే, భూమి ఎప్పుడైతే ప్రారంభించబడిందో, లోకం ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుండి ప్రారంభించాడు. మరి ఎప్పటికి పూర్తయింది ఇది? ఈ దేవుని రాజ్యం ఎప్పుడు పూర్తయిందండి? పరలోక రాజ్యానికి వెళ్ళమని చెప్తున్నాడు. అందరూ ఎప్పుడు వెళ్తారు పరలోక రాజ్యానికి? ఈ మొత్తం నాశనం అయిపోయిన తర్వాత అందరూ ఒకేసారి పరలోకానికి వెళ్తారు. చచ్చిపోయిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళినట్టు మీరు అనుకోబాకండి. ఎవరు వెళ్ళలేదు. పరలోకానికి వెళ్ళేది అందరూ ఒకసారి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రారంభమేమో లోకం పుట్టినప్పుడు ప్రారంభమైంది. అది పరలోకం పూర్తి అయ్యేసరికి ఈ లోకం అంతమైపోతుంది. ఈ లోకం అంతమైపోతుంది. ఆ లోకంలో ఉన్నవారు మాత్రమే జీవిస్తూ ఉంటారు. మిగతా వారంతా నరకంలో. కాబట్టి ఈ పరలోక రాజ్యం యొక్క నిర్మాణం చాలా గొప్పది. అది ఎవ్వరు వర్ణించలేరు, ఎవ్వరు ఊహించలేరు. ఏ కవి కూడా దాన్ని వర్ణించలేడు. అంత గొప్పది. ఏమంటే సృష్టిలో దేవుని, భూమిని, ఆకాశాన్ని వీటన్నిటిని ఎన్ని రోజుల్లో చేశాడు? అన్ని రోజుల్లో చేశాడు? 6 దినాల్లో పూర్తి చేశాడు. మనిషిని చేసిన తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. కానీ లోకం పుట్టినప్పటి నుండి ఆయన ఎప్పటికీ నిర్మిస్తున్నటువంటి గొప్ప నిర్మాణం ఏదన్నా ఉందంటే అది పరలోక రాజ్యం. అర్థం చేసుకున్నారు ఆ మాటలు? ఈ 7 రోజుల్లో 6 రోజుల్లో అయిపోయింది మానవ నిర్మాణంతో. 7 రోజులు 6 రోజులు. కానీ దేవుడు పరలోక రాజ్యాన్ని మాత్రం ఇంకా నిర్మిస్తూనే ఉన్నాడు. ఆయన యోహాను సువార్తలోనో ఎక్కడో ఆయన రాస్తూ మాట చెబుతాడు శిష్యులకి, నేను వెళ్ళిపోతున్నాను, నేనుండే స్థలంలో మీరు కూడా ఉంటులాగున నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకొని 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, మీ హృదయములను కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ నేను వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి నేనుండు స్థలంలో మీరు ఉండులాగున అదండి మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని నేను తీసుకుంటాను. దీన్ని బట్టి మనకేమనుకోతుంది? ఆయన ఒక స్థలాన్ని నిర్మిస్తున్నాడని, ఒక లోకాన్ని నిర్మిస్తున్నాడని, ఆయన ఉండే స్థలంలో మనం ఉండబోతున్నామనే సంగతులు యేసుక్రీస్తు తన శిష్యులకు ముందుగానే చెప్పాడు. నేను గతంలో మీకు చెప్పాను, మీకు జ్ఞాపకంలో లేదు కానీ, దేవుడు నివసించే స్థలానికి ఇంతవరకు ఎవ్వరూ వెళ్ళలేదు, ఎవరు చూడలేదు, ఎవరు చూడలేరు అని చెప్పారు. కానీ పరలోక రాజ్యంలో ఆయనతోనే మనం ఉంటాం. ఇప్పటి వరకు దేవుని ఎవరు చూడలేదు. కానీ పరలోక రాజ్యంలో మనం ఆయనతో ఉంటాం. కాబట్టి చాలా గొప్పది ఈ పరలోక రాజ్యం. లోకం పుట్టినప్పటి నుండి లోకం అంతమైపోయేంత వరకు కూడా, అంటే నేనేమనుకుంటానంటే, ఒకవేళ పరలోక రాజ్యం ఆయన కట్టడం పూర్తయిపోతే అప్పుడు దీన్ని నాశనం చేస్తాడేమో అనుకుంటున్నాను. అలా అనిపించింది కొన్ని వచనాలు నేను చదివినప్పుడు, నాకు అలా అనిపించింది. అంత గొప్పగా దేవుడు పరలోక రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు. కాబట్టి పరలోక రాజ్యం ఎలాంటి నిర్మాణంతో ఉందో మనం మరొకసారి ఆలోచించేద్దాం. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం ఏం చేయాలో కొన్ని వచనాలు మనం ఇంకా చూద్దాం. మార్క్స్ వార్తలో
మార్క్స్ వార్తలో ఒక వ్యక్తిని దేవుడు ఇలా ప్రశ్నించాడు. మార్క్స్ వార్త 12వ అధ్యాయం, మార్క్స్ వార్త 12వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చూద్దాం. అతడు వివేకముగా ఉత్తరమిచ్చిన యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాడు. ఆ తర్వాత ఎవ్వడును ఆయనను ఏ ప్రశ్నలు అడుగతీయకపోయి. అంటే అంతకు ముందు ఒక ప్రశ్న అడిగాడు. దేవుని రాజ్యాన్ని గురించి చెప్తున్నావు కదా, దేవుని రాజ్యం చేరుకోవాలంటే ఏం చేయాలి? ఆయన ఏం చెప్పాడంటే, మీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించాలి. తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఒక ధర్మశాస్త్రోపదేశం కూడా ఉన్నాడు అక్కడ, ఆయన కూడా అదే చెప్పాడు. అంటే ఆ శాస్త్రి ఏదైతే మాట్లాడాడో యేసుక్రీస్తుకి అది ఏదైతే నచ్చిందో దాన్ని బట్టి యేసు ప్రభు ఆయన ఏం చెప్పాడు తెలుసా? నువ్వు పరలోక రాజ్యానికి దూరంగా. అంటే దాని అర్థం ఏంటి? పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి 3 పనులు జరుగుతున్నాయి ఇక్కడ. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు చాలా ఉండి ఒక 3 పనులు చేయాలి మెయిన్ గా. ఒకటి, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, అంటే సంపూర్తిగా దేవుణ్ణి ప్రేమించడం. ఫస్ట్ పాయింట్ ఏంటి? పూర్తిగా దేవుణ్ణి ప్రేమించడం. సెకండ్ పాయింట్, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం. థర్డ్ పాయింట్ ఏంటంటే, నిన్ను నీరంతా ప్రేమించుకుంటున్నావు అలాగే నీ పొరుగు వాడిని కూడా. ఈ ఆన్సర్ ఉన్నటువంటి యేసుక్రీస్తు ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ శాస్త్రికి, అయ్యా నువ్వు పరలోక రాజ్యానికి దూరంగా లేవు, అంటే చాలా దగ్గరగా. దేవుణ్ణి పూర్తిగా ప్రేమించేవాడు, తనను తాను పూర్తిగా ప్రేమించుకునేవాడు, అలాగే ఇతరులను, తన సహోదరులను పూర్తిగా ప్రేమించేవాడు. వారు దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నవారు. ఇది వివరించడానికి టైం లేదు, అందుకే మళ్ళీ చెప్తాను నేను. ఇంకా మత్తయి సువార్తలో ఇంకొక మాట ఉంది. 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. 7వ అధ్యాయం 14. జీవమునకు పోవు ద్వారము ఇరుగును, ఆదాలి సంకుచితమై ఉన్నది, దానిని కనుగొని వారు. ఏమండి? జీవమునకు పోవు ద్వారము ఇరుగంట. తర్వాత ఏం చెప్తున్నారంటే కింద మాటలో, దానిని కనుగొనేవారు. ఇప్పుడు దేవుని రాజ్యానికి కొందరు సమీపంగా ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుని రాజ్యానికి అందరూ సమీపంగా ఉన్నారు, కొందరు సమీపంగా ఉన్నారు. అందులో ఇందాక ఒక శాస్త్రి గురించి మనం చూసాం. అయ్యా నువ్వు చాలా దగ్గరగా ఉన్నావు. యేసుక్రీస్తుకి వచ్చినటువంటి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అయ్యా దేవుని రాజ్యానికి ఎందరు వెళ్తారు అంటే ఆయన ఏమని చెప్పాడంటే, కొందరు వెళ్తారు. దేవుని రాజ్యానికి అందరూ వెళ్తారు, కొందరు వెళ్తారు. అంటే అందరు ఎవరా? వెళ్ళరనే కదా దాన్ని వెళ్తారు. ఎందుకంటే జీవమునకు పోవు ద్వారం ఎలా ఉందంటే చాలా ఇరుకుగా ఉంది, అంటే విశాలంగా లేదు అని అనుకుంటారు. లోకాసువార్తలో ఎక్కడ ఉంటుంది ఏమంటే విశాల మార్గంలో చాలా మంది ప్రయాణం చేయడానికి ఇష్టపడతారంట, కానీ ఆ ఇరుకు మార్గంలో ప్రయాణం చేయడానికి ఎవరు ఇష్టపడతారు? కాబట్టి అందరూ మాత్రమే దేవుని రాజ్యానికి సమీపంగా ఉన్నారు. దానిలో ఇంకొక మాట మనం చూద్దాం. ఎందుకని ఆ మాట చెప్పాడో ఒక మాట మనం చూడాలి. లోకాసువార్తలో 18వ అధ్యాయం యేసుక్రీస్తు ఎందుకు ఆ మాట చెప్పాడో మనం చూద్దాం. 18వ అధ్యాయం 8వ వచనం. ఆయన వారికి ఆయనను
మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొన్నాడు. ఎవరిది ప్రశ్న? ఎవరిది ప్రశ్న? ఆయనదే. మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు మనుషులతో ఏం కనుగొన్నాడు? ఆయన విశ్వాసం కనుగొన్నాడు. కానీ ఆయన మనసులో ఉన్న అనుమానం ఏంటి? భూమి మీద విశ్వాసం నేను కనుగొన్నా. కాబట్టి ఇది దేవుని ప్రశ్న అండి. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవునికే ఇలాంటి అనుమానం ఉందంటే భూమి మీద విశ్వాసం ఉందనే లేదనే? ఏం సిప్పు అనుకుని చెప్పండి. ఆయన రాశాడు కాబట్టి మనం కన్ఫర్మ్గా చెప్పాలి. ఇప్పుడు ఎందుకంటే నేను ఇది కంప్లీట్ చేయబోయే లోపు మీకు అర్థమైపోయింది. పరలోక రాజ్యం అర్థమంటే ఓటు బైబిల్ కొట్టుకొని ప్రార్థన కొట్టి కూర్చోవడం, గంటల సేపు మోకరించి ప్రార్థన చేయడం, ఏమండి ఇంకో తెల్లవారిన మెలుకుగా బైబిల్ కాబట్టి ఇవి కాదు. అవి భక్తి పునాదులు కొన్ని మనం తెలుసుకోవాలి, చాలా విషయాలు తెలుసుకోవాలి. మనం పరలోక రాజ్యం పోవడానికి చాలా కష్టపడాలమ్మా. అసలు నేను చెప్పాలనుకున్న విషయం ఒకటి చెప్తాను. ఒక బలిపీఠం మీద ఒక అతను అలాగే తల పెట్టేసాడు. అతని ముందు ఒక బలమైన వ్యక్తి పెద్ద కత్తి కొడుతుంది అనమాట. ఎదురుగా నిలబడినటువంటి వ్యక్తుల నుంచి ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడైనా నువ్వు విడిచిపెడతావా? నువ్వు నమ్మిన దాన్ని, నువ్వు ఎరిగిన దాన్ని, నువ్వు ప్రకటించేదాన్ని విడిచిపెడతావా? నిన్ను వదిలిపెడతావా? ఆయన అన్నాడు, నరికేయండి అన్నాడు. కత్తి అలాగే పెడ మీద పడుతుంది. ఆయన చూస్తూనే ఉన్నాడు. తల తీగ అవతల పడింది, మొండెం ఒక మక్క పడింది. పౌలు అందరి ఎదుట తన మరణాన్ని బలంగా చూపించాడు. పరలోక రాజ్యం వెళ్ళడానికి పౌలు చేసినటువంటి ఆ త్యాగం వర్ణించలేదు. మొట్టమొదటిగా స్టెఫను ఉన్నాడు. ఈ స్టెఫను దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు అతన్ని తీసుకొని ఒక కాళ్ళు వెలుపులో నిలవబెట్టి రాళ్ళు తీసుకొని కొడతా ఉంటే ఎక్కడ పగిలిపోతుంది. ఆయన దేహం నుండి భయంకరంగా రక్తం ఆరుతా ఉంది. కానీ అక్కడ రాసిన మాట నేను చదివానండి. నాకు ఎందుకు పనులండి, నన్ను ఎవరన్నా కొడితే ఊరుకోతే సమస్య లేదు. కానీ శవాన్ని కొట్టేటప్పుడు ఆయనంట ఆకాశం మీరు పడుతున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం అంతా లేదు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో ఆ మాట చదివితే చచ్చిపోవాలనిపించింది. అంత గొప్పగా చూశాడు ఆయన. 6వ అధ్యాయం 7వ అధ్యాయం 56వ వచనం. ఆకాశం తెరవబడ్డాడు, మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండుటయు చూస్తున్నారని చెప్పాను. ఏమంటే ఆకాశం ఆయనకి పడుతున్నారు, రక్తం కాకపోతే ఒళ్ళంతా గాయాలు అవుతున్నాయి, చచ్చిపోతున్నానని తెలుసు అతనికి. కానీ అతను చూసిన దృశ్యం మాత్రం కాకపోతుంది. ఆకాశం అలాగా తెరవబడింది. సింహాసనం మీద దేవుడు కూర్చొని ఉన్నాడు, ఆయన కుడిపార్శ్వన కుమారుడు కూర్చున్నాడు. స్టెఫను చనిపోయే సందర్భంలో ఆయనంతా ఆ సింహాసనం మీద నుంచి లేచి నిలవబడ్డాడు. పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. కాబట్టి నువ్వు ఒక ఇంజనీర్ కావాలి. ఇంజనీర్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు చదవాలి? నువ్వు ఒక డాక్టర్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు చదవాలి? కాబట్టి ఇంకో మెకానిక్ ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి అంటే దానికోసం ఎంత కష్టపడాలి. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న ఉద్యోగాలు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నెలకు 1 కోటి రూపాయల ఉద్యోగం అయినా నా దృష్టిలో పూర్తి ఉద్యోగం అది చిన్న ఉద్యోగం. ఎంతో తెలుసా? నువ్వు
చిటికేస్తే చచ్చిపోతావు. మన జీవితం ఎలా అంటే చాలు చచ్చిపోయేది మనది. అసలు కానీ నిరంతరం జీవించవలసినది ఒక లోకం ఉంది. దాన్ని సంపాదించుకోవాలంటే అసామాసంగా వచ్చేది కాదు. వచ్చిన వారు మాట్లాడతాను, నేను వీళ్ళు ఎందుకు పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నారో మాట్లాడతాను. మనకు కూడా తెలియాలి. మనం అనుకుంటున్నాం ప్రార్థన చేసుకుంటే చాలు, బైబిల్ చదువుకుంటే చాలు అని మనం అనుకుంటున్నాం. వాళ్ళు చేశారండి కొన్ని పనులు, వాళ్ళకి అర్హతలు ఉన్నాయి, దేవుడు ఇచ్చాడు ఆ అర్హత. ఆఖరికి యేసుక్రీస్తుతో సహా ఆయన దగ్గర నుంచే మొదలుపడదు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? పరలోక రాజ్యానికి ఎందుకు కొందరే వెళ్తున్నారంటే, ఆయన మళ్ళీ భూమి మీదకి వచ్చేసరికి మనుషులలో ఏం కనపడదంట? మనుషులలో విశ్వాసం కనబడదు కాబట్టి ఆయన కొందరే అన్నాడు. కొందరే ఉంటారు. పరలోక రాజ్యానికి కొందరు మాత్రమే అర్హత సంపాదించుకుంటారు అంటే విశ్వాసాన్ని కాపాడుకుంటారు. మనం ఆదాము పుట్టుక దగ్గర నుంచి నోవాహు కాలం వరకు మనం చూస్తే, అప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందో నాకైతే ఐడియా లేదు, కానీ నోవాహు కాలానికి వచ్చేసరికి దేవుని కోపం మాత్రం చాలా తీవ్రంగా వచ్చేసింది. భూమి మీద తీవ్రంగా వచ్చినప్పుడు నోవాహు కాలం కంటే ఆదాము మొదలుకొని నోవాహు కాలం వరకు ఉన్న విశ్వాసుల సంఖ్య లేక భక్తుల సంఖ్య, నీతిమంతుల సంఖ్య ఎంత ఉందో తెలుసా? అప్పటికే లోపం అంతం అయిపోయింది ఒక రాకెట్తో సమానం. అప్పటికే భూమిని తుడిచేయాలంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారని ఆయన చూస్తా కానీ ఇక్కడ విషయం ఏంటంటే, నోవాహు 120 సంవత్సరాలు ఆయన చెబుతానే ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పాడు? 120 సంవత్సరాలు చెప్పాడు. బాగా గుర్తుపెట్టిన ఆదాము నుంచి నోవాహు కాలానికి ఎన్నో కోట్ల మంది ఉన్నారు. విస్తరించి అభివృద్ధి చేసి ఫలించి భూమి మీద అంతమంది ఉంటే చివరికి ఎంతమంది భూమి నాశనం చేయబోయే టయానికి ఎంతమంది ఉన్నారు చెప్పండి? నీతిమంతులు కేవలం 8 మంది ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యానికి ఎంతమంది వెళ్తారు? ఆ మాట చెప్పండి నాకు. పరలోక రాజ్యానికి ఎంతమంది వెళ్తారు? ఎంతమంది? కొందరే. ఎందరో అది పెట్టుకోండి. ఇప్పుడు ఆదాము దగ్గర నుంచి నోవాహు కాలానికి అన్ని కోట్ల మంది ఉంటే, కోట్ల మందిలో 8 మంది వచ్చారు బయట. దేవుని శిక్ష ఉగ్రత తప్పించుకోండి. కొన్ని వచనాలు మనం చూద్దాం, చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయం, లూకాసు వార్త 17వ అధ్యాయం 27వ వచనం మనం చదివితే, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినడం, తాగడం, ఇంట్లాడటం, పెళ్లికి ఇవ్వడం ఇవన్నీ జరుగుతుంటే జలప్రళయం వచ్చి వారిని అందరినీ, అంటే జనం ఏ బిజీలో ఉన్నారో తెలుసా? తినడం, తాగడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఇవ్వడం. అది అండర్లైన్ చేస్తున్నాం. నాకు చాలా పడండి. అంటే దేవుని రాకడ వచ్చే టయానికి ప్రజలు ఏ పనులు ఉన్నారు? తినడం, తాగడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఇవ్వడం. ఇదేనండి. ఇది అంత తప్ప ఏంటి? అది కాదు ఉన్న జీవితాన్ని అదే జీవితంగా బతుకుతున్నారండి. అర్థమవుతుందమ్మా? ఇక వేరే ఆలోచనలు వీళ్ళకి. తినడం, తాగడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లి. ఏమన్నా నోవాహు చెప్పే ఒక మాట అన్నా వింటారా అంటే
ఏమి లే పరిస్థితిలో లేరు. ఎందుకంటే బిజీ షెడ్యూల్ అయిపోయింది. బిజీగా ఉన్నారు. దేవుని మాటలు వినే లేదు అసలు. సరే, ఇంకొన్ని మాటలు మనం చూద్దాం కదా. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో నోవాహు గురించిన ఇంకొక మాట రాస్తుంది. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత పడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసిన అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి ఏమంటే ఏదైతే చూడలేదో, ఏదైతే విన్నాడో దాన్ని నమ్మాడు, అందుకే విశ్వాసం అయ్యాడు. అయితే ఇక్కడ నోవాహు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను, తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాడు. వాడేం కాస్తున్నారు, ఈయనేం కాస్తున్నాడు? వాడేం కాస్తున్నారు చెప్పండి. తెలుగు అందరూ ఏం చేస్తున్నారు అప్పటికి? పెళ్లి. ఈయనేం చేస్తున్నాడు? తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను ఎన్ని సంవత్సరాలు చేశాడు కదా? ఎంత కష్టమో చూడండి. అంటే 120 సంవత్సరాలు నోవాహు బ్రతుకులో మనం చూస్తే ఏం కనపడుతుందంటే, తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను, అదొక్కటే కనపడింది. మరి ఈ కొడుకులకి పెళ్లి చేయలేదంటే చేశాడు. 8 మంది ఎక్కడ అయ్యారు? లోకి కుమారులు ఎంతమంది? పిల్లలు ఎంతమంది? 2 కొడుకులు. మరి మరో 3 కోడలు. మొత్తం కలిపి ఎంతమంది? 6. నోవాహు భార్య, మొత్తం 8. కానీ ఈయన పని లేదు, వాళ్ళ పని లేదు. ఈయన పని ఏంటి? తన ఇంటి వారి రక్షణ కొరకు వాళ్ళను సిద్ధం చేయడం. వాళ్ళ పని ఏంటంటే ఇదే పని. చాలా మంది ఏమండి దేవుని స్వార్థ ప్రకటించే వారు లేదు. ఏమనుకోవాలంటే మన సంఘంలో అసలే లేదు. అనుకున్న పర్లేదు, లేరు కాబట్టి ఎందుకు చెప్పాలి? దేవుని స్వార్థ ప్రకటించకుండా ఆరాధన చేయడం అయోగ్యముగా ప్రార్థనలో చేయడంతో సమానం. ఈ గతంలో చెప్పాను, నేను సిస్టాన్ని ఎప్పుడు కూడా తప్పుగా చెప్పను. మీరు మీరి నరకానికి పోకండి దయచేసి. అందుకే చెబుతున్నాను, ఎవరు చెప్పలేదు, ఎవ్వరు చెప్పలేదు. అంటే నేను ఎక్కువ బయటకు వెళ్తాను కాబట్టి వింటాను, చెప్పరు కాబట్టి నేను చెప్పుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను. దేవుని వక్రతకు మాత్రం వీళ్ళు పాత్రులు కాదు. దేవుని స్వార్థ ప్రకటించే పని మానేశాడు. దేవుని స్వార్థ ప్రకటించే పని మానేశాడు. ఇంకే పనిలో నిమగ్నం అయిపోయారు. మన ఇల్లు మనం సంపాదించుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం, ఇదే పని, మన పనులు చేసుకున్నాం. వెరీ గుడ్, చేసుకో. దేవుడు తిరుగుతూ త్రాగుతూ ఉన్నది. ఆ ప్రళయం వచ్చి ఏం చేసిందాలే. కానీ నోవాహు చేసిన పని ఏంటంటే, తన ఇంటి వారి రక్షణ కొరకు వాళ్ళను ఏది సిద్ధం చేసుకుంటావో దాన్ని బట్టే నీకు. ఇంకో మాట చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టి ఉండినప్పుడు నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అనగా అదండి 8 మంది మాత్రమే నీటి ద్వారా రక్షించారు. ఆత్మరూపిగా వెళ్ళిన వ్యక్తి ఎవరండి? దేవుడు. ఒకటి నోవాహు ప్రకటన చేస్తున్నాడు, 2 దేవుడు కూడా ప్రకటన చేస్తున్నాడు. ఒక్కరితో ప్రకటించబడింది, సువార్త కూడా
ప్రకటించబడింది. కానీ రక్షణ పొందిన వారు, నీటి నుండి రక్షింపబడిన వారు 8 మందే. అదే రెండో పత్రిక పేతురు పత్రికలో 5వ అధ్యాయం 5వ అధ్యాయం 2వ పేతురు పత్రిక, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తి సమూహం మీదకి లోకం మీదకి నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 అంటే టోటల్ గా నోవాహు కాలానికి రక్షింపబడిన సంఖ్య ఎంతమంది అంటే 8 మంది. 100 మందిలో 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు. దేవుని రాకడ కూడా అలాగే ఉండును అని చెప్పాడు. నోవాహు దినములలో ఎలా ఉండేనో మనిషి కుమారుని రాకడ దినమందు కూడా అలాగే ఉండును అనగానే మనం ఏమర్థం చేసుకోవాలి అంటే దేవుని దగ్గర రక్షింపబడేవారు ఎంతమంది ఉంటారు? నేను నిజం చెబుతున్నప్పుడు నాకు ఆలోచిస్తే ఏం చెప్పాలో తెలియట్లేదు. దేవుడిని ఫాలో అవ్వకుండా దేవుడి కోసం ఏం చేయకుండా ఎలా మొత్తం చదవకుండా నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు కదా, దేవుని పని నువ్వేం చేసి ఏం చేసావు దేవుడి కోసం? ఇంకా పౌలు తల అలాగే పెట్టాడు తల. ఇప్పుడు చెప్పమంటారా? అసలు నా తల నరకండి అని చెప్పింది ఆయన చావును ఆయన డిసైడ్ చేస్తాడు. ఇప్పుడు ఇంకొక కాలానికి వెళ్తాం. ఒక కాలం అయిపోయింది, ఇంకొక అబ్రహాము కాలానికి వెళ్తాం. అబ్రహాము కాలంలో సొదొమ గొమొర్రా పట్టణం, ఆ పట్టణం అంతా చాలా మంది ఉన్నారు. ఆ పట్టణంలో ఎంతమంది ఉన్నారో తెలుసండి? దేవుని ఉగ్రత వచ్చేసారు సమయానికి, దేవుని ఉగ్రత ఆ పట్టణం మీదకి వచ్చే సమయానికి ఎంతమంది ఉన్నారో తెలుసా? నీతి మంత్రాల ఎంతమంది ఉన్నారు? చదువుతాం. ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం. లాస్ట్ వాళ్ళు ఇంకొకసారి మాట్లాడతాను. ఒకవేళ 10 మంది నీతి మంతులు ఉంటే ఆ 10 మందిని బట్టి ఆ పట్టణాన్ని నాశనం చేయకుంటావా అని ప్రశ్న అడిగాడు దేవుడు. ఎవరు? అబ్రహాము అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు? కొంటాను అన్నాడు. తర్వాత అబ్రహాముతో మాట్లాడుతూ సాధించి, అంటే అప్పుడు దాకేం జరిగింది? అబ్రహాముకి దేవునికి మధ్య బేరం జరుగుతుంది. ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయాలని దేవుడు డిసైడ్ అయ్యాడు. ఎక్కడ? పైన పరలోకంలోనే డిసైడ్ అయ్యాడు. అయ్యి ఆలోచించాడు, అరే నా స్నేహితుడు ఉన్నారు కదా అబ్రహాము, ఈ విషయం అతనికి దాయడం ఎందుకు, అతనితో చెబుదాం అనుకున్నాడు. అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణాలు భయంకరమైన పాపంలో ఉన్నాయా? సేమ్ ఇందాక ఏం చదివామో అదే జరుగుతుంది ఇక్కడ. లోతు కాలంలో, నోవాహు కాలంలో ఏం జరుగుతుందో లోతు కాలంలో కూడా అదే రిపీట్ అవుతుంది. జనులు తాగుతూ తినొచ్చు తాగుతూ ఆ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు దేవుడు మాట్లాడిన తర్వాత అబ్రహాము అంటే, మరి వీళ్ళందరూ అక్కడ ఉన్నారు కదా, ఇవి చచ్చిపోతారేమో, ఆ అన్న కొడుకు అక్కడ ఉన్నాడు, వాళ్ళందరితో ఆత్మ చచ్చిపోతారేమో అని దేవుడు అడగడం మొదలుపెట్టాడు. ఏమని అడిగాడంటే, ప్రభా ఇది మాత్రం చేయబాక నువ్వు, ఆ పట్టణంలో 50 మంది ఉన్నారు నీతిమంతులు అంటే. ఈయనేమనుకున్నాడంటే, లోతు చాలా కాలం అయింది కదా వెళ్ళి, అక్కడ కనీసం ఒక 50 మంది రక్షించుకుంటాడు అనుకుంటున్నాడు. ఎవరు అనుకుంటారు?
అబ్రహాం అనుకున్నాడు చాలా కాలం అయింది వెళ్ళి అన్ని జనుల్లోకి వెళ్ళిన మా అబ్బాయి చాలా నీతిమంతుడు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి వాక్యం ప్రకటించి కనీసం ఒక 50 మందిలో 100 మందిలో రక్షించుంటాడు కాబట్టి ధైర్యంగానే దేవుని అడగొచ్చని దేవుడు అన్నాడు. ఒక 50 మంది ఉంటే నువ్వు ఆ పట్టణాన్ని కాపాడుతావు అని కాపాడుతాను అన్నాడు. నా దగ్గర ఎవరు నా లోపల ఉన్నాడు, ఒకసారి ఉంది, ఇంకో కూతురు ఉంది. ఎవరున్నారు అంటే ఎవరున్నారు తరగతులా కాదు ప్రభా, నేను పొరపాటున అడిగాను, 45 మంది ఉంటే కాపాడతావా? అలాగే మళ్ళీ లెక్కేసాను, లేదు 30 మంది ఉంటే కాపాడతావా? కాపాడతా. 30 మంది 25 మంది కాపాడతా. 20 మంది కాపాడతా. 15 మంది కాపాడతా. 15 మంది కాపాడతా. 10 కాపాడతా. కానీ 10 మంది కూడా ఆ పట్టణంలో సంఖ్య ఏమైంది చెప్పండి, ఎంతకు వచ్చింది చెప్పండి? 9 మంది. ఎంతమందికి వచ్చింది సంఖ్య? ఇప్పుడు ఇక మాట్లాడొద్దే వెళ్ళిపోయాడు దేవుడు నుంచి, మాటలు ఆపేసింది వెళ్ళిపోయాడని రాసు. అంటే సొదొమ గొమొర్రా పట్టణంలో ఏమంటే అబ్రహాము కాలాన్ని చెబుతుందంటే ఆ పట్టణంలో ఎంతమంది నీతిమంతులు ఉన్నారు, ఆ శిక్ష నుండి తప్పించబడే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారంటే కేవలం 4. నేను సొదొమ గొమొర్రా పట్టణాలు చెప్తున్నా, అబ్రహాము వీళ్ళందరూ కాదు. ఆ పట్టణంలో దేవుని ఉగ్రత వచ్చేసింది పట్టణానికి. ఎప్పటికీ బూడిద తప్ప ఏం లేదు. వాళ్ళ కొండలతో నాన్న బూడిదైంది. కొంతమంది దేవుడు నమ్మని వాళ్ళు అంటారు, అది దేవుడు లేడే లేడు, అది దేవుడు అంటారు. వెరీ గుడ్, లేడు. మరి సొదొమ గొమొర్రా పట్టణాల గురించి బైబిల్ చెప్పింది. ఆ పట్టణం ఇప్పటికీ ఉన్న అక్కడ బూడిద ఉందని చూసుకుంటారు. ఈ అడ్రస్ కావాలంటే అక్కడ అడ్రస్ గూగుల్లో చేసుకో, ఎక్కేసి. ఇంకోటి చెప్పనా, నోవాహు కట్టిన వాడు ఇప్పటికీ ఉంది. ఇవన్నీ చరిత్రక ఆధారాలండి. దేవుని ఉగ్రతకు గురైన పట్టణాలు. ఇప్పుడు 4 బయలుదేరారు. ఎక్కడి నుంచి? సొదొమ గొమొర్రా పట్టణం నుంచి 4 బయలుదేరి పోతున్నారు. వాళ్ళు ఎవరెవరంటే లోతు భార్య, లోతు 2 కుమారులు, మొత్తం 4 బయలుదేరి పోతున్నారు. వెళ్ళేటప్పుడు దేవుడు మాట చెప్తుంది, మీరు ఏం చేయాలంటే వెనకడికి ఇవ్వకుండా మీరు వెళ్ళిపోయింది అని. ఈ పట్టణం తగలబట్టడం ప్రారంభమయ్యి వెళ్తా అమ్మగారు మాత్రం వెనక్కి తిరిగి అంతే నిలబెట్టింది. ఆమె ఉప్పు స్తంభంగా. చెప్పండి, వెళ్ళే వాళ్ళు కూడా సమీపంగా ఉన్న వాళ్ళు కొంతమంది వెనక్కి అది ముందు పెట్టింది. వెళ్ళే వారిలో కూడా కొందరు వెనక్కి వచ్చేవాళ్ళు. అందుకని పేతురు ఆయన 2వ పత్రికలో రాసేటప్పుడు మాట రాశాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వచ్చిన ముందు, మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటగా వాటిని నాశనము విధించాడు. ఎందుకు ఉంచాడంట? నాశనం చేసి ఎందుకు ఉంచాడు? వాటిని మనకు దృష్టాంతంగా ఉండడానికి వాటిని నాశనం చేసి ఉంచాడంట. 7వ వచనం, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిక బహు బాధపడిన నీతిమంతుల లోతును తప్పించాడు. అంటే అక్కడ ఏం జరుగుతుంది? కామ వికారమైన. ఇంకా ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయం దినము నీతి గల తన మనసును నొప్పించుకుంటూ. ఎంత భయంకరంగా ఉన్నది పాపం. అక్రమం కామ వికారమైన చేస్తాను. కానీ నోవాహును గురించి ఏం రాస్తుందంటే
నీతి గల తన మనస్సు తన హృదయం దినదినం ఏం చేసుకుంటున్నాడ, రుచుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఎంత బాగున్నాడు. చాలా స్వేచ్ఛ ఉందండి. అసలు ఆ పట్టణం అంతా కూడా పాపం ఎంత అనుభవించాలో అంత అనుభవించే స్వేచ్ఛ ఉన్న పట్టణం అది. బాబు అలాగే ఉండొచ్చు, ఆయన కుటుంబం అలాగే ఉండొచ్చు, లోతు అలాగే ఉండొచ్చు, లోతు కుటుంబం అలాగే ఉండొచ్చు. కానీ వీళ్ళు నీతిమంతులు కాబట్టి ఏం చేశారంటే వాళ్ళ ఇంటి వారిని రక్షించుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి లోతు దినాల్లో, నోవాహు దినాల్లో చాలా తక్కువ మంది, అక్కడ 8 మంది, ఇక్కడ కేవలం 3. వాళ్ళు బయలుదేరారు, వాళ్ళు ఒక మధ్యలోనే ఆగిపోయారు. కాబట్టి 3 మిగిలారు. మీకు అర్థం వాళ్ళు పరలోక రాజ్యం ఎంతమంది వెళ్తారు, వెళ్ళే వాళ్ళ సంఖ్య చెప్తున్నారు. అది వెళ్ళడానికి మనకు ఏ ఆలోచన కావాలో చెప్తున్నారు. ఇంకో కాలానికి వెళ్ళాలి, మోసే కాలానికి. మోసే కాలంలో దాదాపుగా అంటే 6 లక్షల మంది యుద్ధ సంఖ్య, 6 లక్షల మంది ఐగుప్తు నుంచి కానానుకు బయలుదేరారు. ఎక్కడి నుండి ఎక్కడికి? ఐగుప్తు నుంచి బయలుదేరిన వాళ్ళ సంఖ్య మనకు తెలుసు. ఎంతమంది? 6 లక్షల మంది యుద్ధ. కొంతమంది అంటే భక్తులు, పండితులు చాలా మంది లెక్కలు వేస్తే కనీసం ఒక 20 లక్షల మంది ఉండొచ్చు అని అంచనా వేశారు. అనుకున్నాం మనం కూడా. పెద్ద బైబిల్లో లేకపోయినా అంచనాన్ని మనం చెప్పుకుంటాం. 20 లక్షల మంది బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? నదికి వెళ్ళాలి. కానీ ఎంతమంది వెళ్ళారో తెలుసా? ఎంతమంది వెళ్ళారు కానానికి? మరి మిగతా వాళ్ళు ఏమైనట్టు? కాబట్టి వెళ్ళేవారు ఎంతమంది చెప్పండి, మా మాట చెప్పండి, బాగుంటుంది. ఎంతమంది వెళ్తారు? చెప్పండి కాదు, మీరు బాగా చెప్పాలి ఈ మాట. మీరు అడిగినప్పుడల్లా చెప్తా ఉంటాను, ఒకసారి అడుగుతా ఉంటాను. మీకు గుర్తుంటారు కదా. మీకు గుర్తుంటారంటే మీరు ఖచ్చితంగా మాట చెప్పాలి. ఎంతమంది వెళ్తారు? ఎంతమంది బయలుదేరారు? 20 లక్షల మంది. వెళ్ళిన వాళ్ళందరూ వీళ్ళు ఎందుకు వెళ్ళలేదు? ఒక మాట ఉంది, అన్ని చదవాలి. సంఖ్యాకాండం 14 అధ్యాయంలో ఈ బ్యాచ్ ఏం చేశారో చూడండి. సంఖ్యాకాండం 14 అధ్యాయం 28 నుంచి 33 వరకు చదవాలి. మీ శవములు అరణ్యములోనే రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీరు లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్ల మొదలుకొని పైప్రాయం కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోతారు అన్న. ఏం చేశారమ్మా వీళ్ళు? వీళ్ళేం చేశారు? ఎవరికి విరోధంగా సరిగారు? అనలేదు. యెహోవాకు విరోధంగా సరిగి చేసిన మొదటి పాయింట్. తర్వాత యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువాయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవ్వరును ప్రవేశింపరు. ఇది వచ్చేసింది, జడ్జిమెంట్ పాస్ అయిపోయింది. ఏంటిది? మీరు యెహోవాకు విరోధముగా సనిగిరి. అందరూ అంటే 20 లక్షల మందిలో సనగని వారి పేర్లు కూడా చెప్పాడు. ఎవరెవరు? కాలేబు, యెహోషువ. వీళ్ళిద్దరు సనక్కోలేదు. కాబట్టి ఏం చెప్తాడు? వీళ్ళిద్దరు వెళ్తారు, మిగతా వాళ్ళందరూ కూడా అరణ్యంలో రాలిపోతారు. ఇది ఎలాంటిదన్నా? ఇది ఖచ్చితంగా జరిగిపోతుంది, నిశ్చయముగా జరిగిపోతుంది. తర్వాత అయితే వారు కొల్లపోదురని మీరు చెప్పిన
మీ పిల్లలను నేను ఆ దేశం లోపలికి రప్పించదను, మీరు తృణీకరించిన దేశంలో వారు స్వతంత్రించుకుందురు. అయితే మీ శవములు ఈ అరణ్యములో రాదు, మీ శవములు ఈ అరణ్యములో క్షేమము వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏళ్ళు తిరుగులాడుచు అట్లయినండి మీ వ్యభిచార శిక్షను భరించడం. అంటే మొత్తం టోటల్ గా 20 లక్షల మందిలో చిన్న పిల్లల సంఖ్యను ఫస్ట్ సైడ్ చేసి పెట్టండి. వీళ్ళంతా ఏం చేశారంటే వ్యభిచారం చేశారంటే. అర్థమవుతుందా? ఇశ్రాయేలీయులు కానాను దేశానికి వెళ్ళకపోవడానికి మరొక కారణం ఏంటంటే, ఒకటి దేవుని మీద సనగడం, రెండవది వ్యభిచారం. దానికి శిక్షగా అంటే వీళ్ళని వెంటనే చంపట్లేదు దేవుడు, వెంటనే చంపట్లేదు. ఏం చెప్తారంటే మీరు ఈ అరణ్యంలో చచ్చేంత వరకు, అంటే ఎవడైతే వ్యభిచారం చేశాడో వాడు ఈ అరణ్యంలో చచ్చేంత వరకు మీరు చేసిన ఆ వ్యభిచార పాపమును బట్టి మీ పిల్లలు 40 సంవత్సరాలు ఈ అరణ్యంలో తిరుగుతూ ఉంటారు. ఇంకేం చెప్తున్నాడు? అయిపోయింది. సంఖ్యాకాండంలోనే 14వ అధ్యాయం మొదటి నుంచి మనం తెలిస్తే అసలు ఏం జరిగిందో మనకు అర్థం అవుతుంది. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేశారు, ఏడ్చిరి, సనిగారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చిన మాట సనగడం. మోసే మీద ఆహారం సనగడం బాగుంటుంది. అయ్యో మేమెందుకు ఐగుప్తులో రావలేదు, ఇక్కడ అరణ్యంలో ఎందుకు రావలేదు? అంటే ఏదన్నా ఒక ఇబ్బంది రాగానే వెంటనే వీళ్ళు ఎలా స్పందిస్తున్నారు చెప్పండి? దేవుడి మీద జరగడం, మోసే మీద ఆహారం మీద. అరే ఐగుప్తులోనే ఉంటే మంచిది కదా, ఈ అరణ్యంలో మేము ఎందుకు రావలేదు? ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దాకా వచ్చారు. వచ్చినప్పుడు ఎర్ర సముద్రం రాగానే ఏమంటున్నారు? మమ్మల్ని ఇక్కడ నమ్మడానికి తీసుకొచ్చావు మోసే, అక్కడే ఉంచకూడదా అన్నాడు. దేవుడు ఏం చేశాడంటే ఆ ఎర్ర సముద్రం తయారు చేసి వెళ్ళినట్టు. ఇప్పుడు కానాను దేశాన్ని స్వాతంత్రించుకోవాలి. కానాను దేశానికి వేరు చూడడానికి వెళ్తే అక్కడ వాళ్ళు ఏమో చాలా బలంగా ఉన్నారు, వీళ్ళని పెడతాదాకా అనుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ ఏమన్నారు? వాళ్ళతో మమ్మల్ని చంపించడానికి తీసుకొచ్చావా, వాళ్ళ కత్తి చేత చంపించడానికి తీసుకొచ్చావా? వాళ్ళ చేతిలో తెచ్చాకంటే అరణ్యంలో తెచ్చుంటే బాగుండేది. అసలు ఈ అరణ్యానికి రాకుండా ఇంకా ఐగుప్తులోనే ఉంటే బాగుండేది అని యెహోవా మీదను అహరోను మోషే మీదను వీళ్ళు ఎప్పుడు సనుకోవడమే పని. తర్వాత ఏం జరిగింది? 5వ వచనం. వారు నాయకుని నియమించుకొని ఐగుప్తుకి తిరిగి వెళ్తామని ఒకరితో ఒకడు, అది ఏదన్నా కష్టం అనే పరలోక రాజ్యం వెళ్ళాలి అని అనుకున్నాడు ఆయన. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా నిత్య జీవానికి వారసులు అవ్వాలి, నేనేం చేయమంటారు అడిగి. ఆయన ఏం చెప్పాడంటే నీకు అన్ని బాగున్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నావు, నీకు ఒకటే ఒక పొదులుగా ఉన్నాను, ఏంటి చెప్పు అది కూడా తీసేస్తాను. ఏం లేదు, నీకు ఆస్తి ఉంది, నువ్వు ఆ ఆస్తి వల్లనే నువ్వు పరలోకాన్ని బాగొట్టుకుంటున్నావు, అది కనుక అమ్మేసి పేదవాళ్ళకి ఇచ్చేసేవాళ్ళకు నువ్వు పరలోక రాజానికి వారసులు అవుతాను. ఆవిడ మొహం నల్లబడి పెట్టుకుని చెత్తమై పెట్టుకుని తలకాయ దించుకొని ఏం మాట్లాడకుండా బయలుదేరాడు అక్కడికి. అంటే ఏదన్నా దేవుడు చెప్పాడు, ఏదన్నా జరగలేదు అనుకోండి, ఆ వెంటనే వీళ్ళ స్పందన ఎలా ఉంటుంది? ఇశ్రాయేలీయులు అదే తాట్లో ఉన్నారు. దేవుడు ఏదైనా కష్టం రాగానే వెంటనే ఏం చేస్తున్నారు? దేవుడి మీద అనుకుంటున్నారు. బయలుదేరారండి. తర్వాత ఏం జరిగింది? 5వ వచనంలో ఒక నియమించుకొని వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. అప్పుడేం చెప్తాడు? మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడివి అట్లా. మోషే అహరోనులు ఇశ్రాయేలు ఎదుట ఏం చేస్తున్నారట?
అంటే వాళ్ళు ఎలాంటి టార్చర్ చేస్తున్నారో చూడండి. అప్పుడు ఒక పక్క దేవుణ్ణి టార్చరే, అటు దేవుడు పంపిన మోషే అహరోనులకి టార్చర్. తర్వాత యెహోషువ యెఫున్నె కుమారుడు కాలేబు బట్టలు చింపుకొని సర్వ సమాజం ఎదుట ఏం చేశాడు తెలుసా వాడిని? అది తర్వాత ఒకే పాయింట్ చెప్పారండి, మీరు భయపడద్దు, దేవుడు మన పక్షంగా ఉన్నాడు, వాళ్ళని మనం జయించగలమని. ఎవరు ఎంతమంది చెప్పారు చెప్పండి? 20 లక్షల మందిలో 12 గోత్రాల్లో నుంచి 12 మంది వేగుకోవడానికి వెళ్ళారు. 12 మంది వేగుకోవడానికి వెళ్తే 12 మందిలో చెప్తారు మాత్రమే మనం స్వతంత్రించుకోగలము అని చెప్పారు. 10 మంది ఏం చెప్పారంటే మనం వెళ్ళలేమని చెప్పారు. దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకున్నాం అంటే, ఐగుప్తు నుంచి కానానుకి 20 లక్షల మంది ప్రయాణం చేస్తే వీళ్ళు దేవుని మీద అనుకోవడం, ఏదన్నా దేవుడు ఏదైనా చేయలేదనుకోండి, కష్టం వచ్చింది అనుకోండి, ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఇంకా ఎందుకు మేము ఆడలేకపోయేదిగా అంటారు. ఏం చేశాడు దేవుడు మాకు? నేను ఒకటే దేవుడు గుర్తుపెట్టుకుంది, నేను జీవితాంతం గుర్తుపెట్టాను. దేవుడు నన్ను ఈరోజు బతికిస్తున్నాడు కాబట్టి దేవుడికి నేను వందనాలు చెప్తున్నాను. ఒకవేళ నేను బండి వేసుకుని రోడ్డు మీద వెళ్తా ఆ రోడ్డు మీద లారీ వచ్చినట్టు చూసి సంకేస్తున్నాను, అప్పుడు కూడా దేవుడికి వందనాలు చెప్పండి. ఎందుకంటే నన్ను ఇక్కడ కాపాడింది దేవుడే, అక్కడ నన్ను చంపింది కూడా ఎవరు? అంతే. అర్థమైందా మీకు? ఇది అర్థం చేసుకోవడానికి చాలా సమయం పెట్టింది. ఇక్కడ ఎలా వందనాలు చెప్తాను, అక్కడ కూడా అలాగే వందనాలు. ఇంకో పాయింట్ చెప్తాను. యోగు భార్య వచ్చి నువ్వు దేవుడు చూసి చచ్చిపో అంటే ఆయన మంచి మాట చెప్పాడు. ఏం చెప్పాడు కదా? పిచ్చిదారా, మూర్ఖురాలా, మేలు మాత్రం చేస్తేనే దేవుడిని మనం స్తుతించాలా, కీడు అనుభవించొస్తా అన్నాడండి. అంటే ఏమేమి అనుభవించవచ్చు మనం దేవుడి నుండి? మేలు అనుభవించవచ్చు. మేలు అనుభవించేటప్పుడు ఎలా దేవుణ్ణి స్తుతించాడో యోగు, కీడు అనుభవించేటప్పుడు కూడా అలాగే దేవుణ్ణి ఆ స్టేజ్ కావాలన్నా. మేలు చేస్తేనే దేవుడా, కీడు చేస్తే దేవుడు కాకుండా పోతాడు. మేలు చేసిన దేవుడే, కీడు చేసిన దేవుడు. అది ఎందుకు చెప్పడం మనకు తెలియదు. ఇశ్రాయేలులో ఈ భావన రాల, వచ్చిన వారు కేవలం ఇద్దరే. కాబట్టి ఏం చెప్పాడు? మీరు అందరూ అరణ్యంలో పోతారు, ఆ ఇద్దరు మాత్రం కానాన్ని స్వాగతిస్తారు. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యానికి వెళ్ళేవారు ఎంతమంది? బయలుదేరే వాళ్ళు ఎంతమంది? అందరూ బయలుదేరతారు. పరలోక రాజ్యం అంటే బయలుదేరతాడు ఎవరు ఉంటాడు నాకు. ఎందుకంటే ఆ టైంలో అందరికి తెలిసింది, ఒకవేళ బతుకుంటే ఆయన రాజ్యం వచ్చేటప్పుడు ఇప్పుడు వచ్చిందనుకోండి మనకు తెలిసింది దేవుని రాజ్యం వస్తుందని విషయం అర్థమవుతుంది. సూచనలు అర్థమవుతుంది, అప్పుడు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. కానీ వెళ్ళేవారు మాత్రం దానిలో మొదటిగా పరలోకానికి వెళ్ళేటప్పుడు తెలుసా? మీరు ఎప్పుడు ఊహించిన వాళ్ళ గురించి చెప్పుకోవాలనుకుంటున్నారు. మీరు అసలు ఊహించరు, బట్ ఆలోచించారండి పరలోకం అంటాడు. చూపిస్తారు చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఎవరు ఊహించరు వీళ్ళు వెళ్తారండి పరలోకానికి, కానీ వెళ్ళే వారిలో మొదటి స్థానంలో ఉన్నారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనం. అందుకు వారు మొదటివాడే అని యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా ఎవరు చెప్తారంట?
ఎవరెవరు వెళ్తారంట పరలోకానికి? సుంకరులను. ఏమన్నా బాగుంటుంది అసలు? వినటానికి బాగుందా, చదవడానికి బాగుందా? ముందు మీకంటే ముందుగా ఎవరు వెళ్తారంట పరలోకానికి? సుంకరులను. ముందెళ్ళే లిస్ట్ ఎవరు ఉన్నారంటే సుంకరులు, వేసులు ఉన్నారు. పరలోకానికి ముందు వెళ్ళిపోతారండి. నిరూపించలేదు కదా ఎట్లా జరిగిందని. కానీ దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు మీకు వెళ్తారు. కానీ ఏ వేశ్యగా వెళ్ళదండి, ఏ సుంకరిగా వెళ్ళదు. ఇప్పుడు చెప్పమంటారా, వీళ్ళలో వచ్చే మార్పు ఉంటుంది చూసారా? వీళ్ళు ఒకసారి మారుతారు, ఇంకొకసారి మారదు. పాపంలో వేసిగా తీసుకొస్తున్నామే, ఒకసారి మారింది అనుకోండి మళ్ళీ వేసిగా పడుతున్నారు. సుంకరులు ఉన్నారు, వాళ్ళు దేవుడిని విశ్వసించారనుకోండి, వాళ్ళు ఏదైతే చేశారో దాన్ని అంతని ఇస్తారు. ఇంకా ఎగ్జాంపుల్స్ ఉంది దానికి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకి ఒక వేశ్య కనబడుతుంది. ఆమె పావికాల నేల కోసం వచ్చింది. యేసు ప్రభు సూటిగా ఉన్న ప్రశ్న అడిగాడు, నాకు దాహానికి తీయాలి. ఆమె నువ్వు ఎట్లా మా దగ్గర నువ్వు వేరు వేరు కదా. ఆయన ఏమన్నాడు, నువ్వు నేను అంటే నిన్ను నీళ్ళు అడుగుతాను అయితే అవాడికి తెలిస్తే అయితే నువ్వు నీళ్ళు అడుగుతావు, ఎందుకంటే ఆయన దగ్గర నిత్య జీవకు జీవకాలకు ఓట్లు ఆయన దగ్గర ఉన్నాయి అని మాట్లాడి. అయ్యా నేను రాకొచ్చి నీళ్ళు తోలుకోవాలంటే నాకు కష్టంగా ఉంది, నువ్వు కాస్త కానీ దయచేసేవాడి నాకు బాధ పోయిస్తున్నాను. ఆయన ఏమన్నాడు, అయితే వెళ్ళి నీ భర్తను తీసుకురాను. ఆమె ఏం చెప్పింది, అయ్యా నాకు భర్త. నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్పావు, కానీ నీకు ఎంతమంది భర్తలు ఉన్నారు? 5 భర్తలు ఉన్నారు. ఇప్పుడున్నవాడు నీ భర్త. ఇప్పుడు ఏ కష్టం, వాడు భర్తలా కాదా? అది భర్తలా కాదా? కాదు, భర్తలు కదా, పెళ్లి చేసుకోవాలి. ఆమె వేశ్య. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వెంటనే ఏం చేసి చెప్పడా, వెళ్ళిపోయి ఆ 5 తీసుకొని చూడండి, మీరు అందరూ నా భర్తలు అని చెప్పాడినా, ఇలా ప్రచారం చేస్తాడినా, ఆయన సంఖ్య చూడండి చెప్పిందా? అంతా విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి ఇలా చెప్పిందండి, నేనేమైతే చేశానో అవన్నీ నాతో చెప్పిన వాడు వచ్చాడు. ఆమె మార్పు ఎలా వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. ఆమె చెప్పిన మాటలను బట్టి అనేకులు ఆయనందు శ్వాసం ఉంచేది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటో తెలుసా? అసలు ఆమె చెప్పడం కాదు, మేము అసలు అంటే ఆమె చెప్పబట్టి వాళ్ళు ఆయన దగ్గరికి రావడం జరిగింది. ఆమె చెప్పబట్టి వాళ్ళు ఆయన దగ్గరికి రావడం. చెప్పండి, ఆ పర్వతం వెళ్ళిద్దంటారా వెళ్ళంటారా? ఎందుకు వెళ్ళింది చెప్పండి. ఒక ఆమె వేసి, కానీ వేసగానే బ్రతకాలి. ఆమె మారింది, దేవునికి సాక్షిగా నిలవబడింది. అనేకులు రక్షింపబడడానికి ఆమె కారణం. ఏ వేసిగా తెచ్చుకోలేదండి, కారణం మారేది. మాత్రమేమన్నా మీరు ఎమోషనల్ జరిగితే మీ దేవుడైన యెహోవా చేసినటువంటి కార్యాలు చూస్తే మా గుండెలు కరిగిపోయాయి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. కైవైనా వదిలేదు, ఎవరు కూడా వాడారు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం.
వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును జలాలు ఆరిపోజేసిన ఆ సంగతి మేము వింటివి. అంటే ఎర్ర సముద్రం ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయలుదేరినప్పటి నుంచి ఏం జరుగుతుందో అన్ని ఏమంటే కథలుగా చెప్పుకుంటున్నారు. ఈ కథలుగా చెప్పుకునే విషయాలు ఎవరు విన్నారంటే ఒక వేశ్య వింది. ఆమె పేరు రాహాబు. విని ఆ మనసులో మారుతున్న పక్కన వచ్చినాం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. తర్వాత ఏం జరుగుతుంది? పైన ఆకాశం ఉంది, కింద భూమి అందులో దేవుడే అతను నిలబడడానికి అప్పటికి ధైర్యం పిల్లలండి. వాళ్ళ దగ్గర ప్రమాణం చేస్తుంది. ఏమని ప్రమాణం చేస్తుందో తెలుసా? నన్ను ఒక్కదాన్ని కాపాడండి అని ప్రమాణం చేస్తున్నాను. నన్ను, నా తండ్రి ఇంటి వారిని, నా బంధువులను అందరిని మీరేం చేయాలా? ఆమె ఎక్కడ ఉందో తెలుసా? తర్వాత ఆ లిస్ట్ ఎక్కడికి వచ్చిందో తెలుసా? మత్తయి సువార్తలో మీరు చూస్తే యేసు క్రీస్తు వచ్చేవాళ్ళు స్త్రీల పేర్లు రెండే రాయబడతాయి. ఆ రెండింటిలో ఒకటి రామాయణం. ఎంత మారిందండి. ఆమె గురించి మనకు మొదటిగా చదువుతాం. ఆమె ఒక వేశ్య అని చెప్పబడింది. వేశ్య అని చెప్పబడింది. కానీ ఆమె మార్పు చూడండి. ఆమె మార్పును బట్టి ఏమండి ఆమె పరలోక రాజ్యానికి వారసురాలు. ఇలా చాలా మంది జీవితాలు మార్చుకున్నారు. అంటే దేవుడు ఏ పాపమునైతే క్షమించగలదో వాళ్ళందరినీ క్షమించండి. ఆ పాపం చేసిన వాళ్ళందరినీ క్షమించండి. కానీ క్షమించిన వారు మారిపోయారు. మారిన వాళ్ళ రేతులు మార్చారు. సొంకరులను వేసాడు. వేసిన గురించి ఈయనున్నాడు ఎవరు? చక్కయ్య అన్నాడు. 19 లోకస్వామి సొంకపు గొప్పదారుడు అన్నాడు. ఆయన యేసుక్రీస్తుని చూడాలనుకున్నాడు. యేసుక్రీస్తే ఆయన పిలిచాడు. నేడు నేను నీ ఇంత ఉండవలసి వచ్చాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళి అందరూ అసహించుకున్నాడు. ఏంటిది ఈయన ఇంట్లోకి వెళ్ళాడేంటి? ఎలాంటి వ్యక్తి ఇంట్లోకి వెళ్ళేటంటి అని అందరూ అనుకున్నాడు. కానీ ఏం చెప్పాడండి ఆయన? ఇతను కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. అబ్రహాము కుమారుడే అన్నాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అంటే విశ్వసించిన వాళ్ళందరూ ఎవరు కుమారులు? అబ్రహాము కుమారులు అని అనుకుంటున్నాను. అదే ఇప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే ఇతరులు అబ్రహాము కుమారుడు అన్నాడంటే ఇతరులో ఏది కనపడుతుంది? యేసుక్రీస్తుకి విశ్వాసం కనపడుతుంది. ఎలా కనపడింది విశ్వాసానికి? అసలు యేసు ప్రభు భోజనానికి వెళ్తే ఆ చక్కి అన్నాడు, అయ్యా అన్యాయంగా నేను సంపాదించాను. ఇప్పుడు ఏం చేస్తాను? నా ఆస్తి అంటే నేను ఎంత తీసుకున్నాను అంతకి 4 వంతులు చెల్లించాను. ఏమంటే మార్పు అంటే ఎలా ఉన్నారంటే మరి కొంతకాలం చేయకుండా ఉండి మళ్ళీ చేస్తామని నెట్టుకుంటూ అర్థం చేస్తుంది. బాగా మార్పు అనేది ఎలా ఉండాలంటే ఒకసారే రావాలి, అది జీవితాంతం అలా ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు అలాంటి వాటిని చూశాడు. కాబట్టి శాస్త్రులతో పరిచయంతో మాట్లాడేటప్పుడు ఏమన్నాడు తెలుసా? పరలోక రాజ్యానికి ముందుగా వెళ్ళేవాళ్ళు సుంకరులను ఇద్దరు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఒక పరిచయుడు ఒకడే ప్రార్థన చేశాడంటే, అయ్యా ఉపవాసం ఉంటున్నాను, దర్శన భాగాలు ఇస్తున్నాను, అన్ని అబ్బాయి చాలా బాగా పరిశ్రమ పాటిస్తున్నాను, ఇలాగా నేను లేదని ప్రార్థన చేశాడు. కానీ ఒక సంవత్సరం ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? అయ్యా నువ్వు చేసేవే ఆకాశం అది చూడటానికి కూడా నాకు అర్హత లేదని తన రొమ్ము గుర్తుకొని ఏడ్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసేందరూ వెనక్కి తిరిగి వెళ్తున్నారు. దేవుడు ఏం చెప్పాడంటే అతని కంటే ఇతడు నీతిమంతుడిగా
వ్యత్యాసం మీరు గమనించండి. నీతిమంతుడు అని సర్టిఫికెట్ ఇచ్చాడండి దేవుడు. ఈ వచ్చిన మనం చదివిన దానికి పైభాగంలో చదివితే ఒక యజమానుడు ఇద్దరు దాసులు పిలిచాడు. ఒక మంచోడు కుమారులను కలిసాడు. దాసులు అనుకున్నాం మనం. ఇద్దరు పిలిచి ఏం చెప్పాడు? అయ్యా పొలంలో పనులు నువ్వు చేస్తావా అన్నాడు. వాడు అన్నాడు, రా నేను చేస్తాను అన్నాడు. ఇంకోటి పిలిచాడు, పొలంలో పనులు నువ్వు చేస్తావా అన్నాడు. నేను చేయను అన్నాడు. సరే వాళ్ళ అభిప్రాయాన్ని గురించి విడిచిపెట్టాడు. కానీ వెళ్తానని చెప్పాడు చూసారా, వాడు పొలం పని చేయడానికి ప్రారంభించాడు. మీరు ఆ పైకి వచ్చినప్పుడు మీరు చదవండి. ఇంకొకడు వెళ్ళనన్నాడు చూసారా, వెళ్ళనన్నవాడు ఆ మాట చెప్పి వెళ్ళేటప్పుడు తన మనస్సు అంతా మార్చుకొని వెళ్ళి ఆ పని చేశాడు. ఇదే ప్రశ్న శాస్త్రం పరిచయం వీళ్ళది ఎవరు గొప్పవాడు, ఎవడు అంగీకరించబడేవాడంటే ఎవడైతే మార్పు పొందాడో మనసు మార్చుకొని పని చేశాడో వాడే అన్నాడు. ఎప్పుడైతే వాడే అన్నాడో యేసుప్రభు ఏం చెప్పారు కదా, సొక్కరులను పాపులను నీకంటే ముందుగా పడవతుంది. అంటే ఏంటి, వీళ్ళ పని చేస్తామని చెప్పి చేయరు. కానీ చెయ్యరు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, మనసు మార్చుకొని ఫైనల్గా ఏంటంటే ఏమండి, ఎందుకు వీళ్ళు ముందుగా దేవుని రాజ్యానికి వెళ్తారంటే వీళ్ళ మార్పు చాలా గొప్ప. వీళ్ళు ఒక్కసారి మారితే మళ్ళీ ఆ జీవితంలోకి వెళ్ళరు. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఇప్పుడు గురించి చెప్పాను, ఇప్పుడు పరలోకానికి వెళ్ళేవాళ్ళు అని చెప్పాను. నేను ముగించే ముందు ఒక మాట ఏంటంటే, దేవుడు తన రాజ్యంతో వచ్చేటప్పుడు భూమి మీద విశ్వాసము ఉంటుందా ఉండదా? చెప్పండి, ఉంటుందా ఉండదా? వినపడదా? ఉండదు. చెప్పండి. ఒకవేళ ఉంటే గింటే ఎంతమందిలో ఉంది? అమ్మయ్య కాదు చేసుకున్నాం. ప్రేమ మీ తండ్రి, మీ పాదాలు కొందరు చేస్తున్నాం. మీరు ఇచ్చిన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుంటున్నాం. ఆ కొందరిలో మేము ఉండడానికి ఏం చేయాలో వాటిని తెలుసుకొని చేసి, అయ్యా లోకం పుట్టినది మొదలుకొని ఈ లోక అంతం వరకు మీరు నిర్మించే ఆ లోకానికి మీరు చేరుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. అటు వారిలో అందరూ కలిసి దయచేయండి. మా విశ్వాసాన్ని మీ కొరకు మేము చేసే ప్రతి కార్యక్రమాలు మీ మహిమార్థమై ఉండడానికి దయచేయండి. వాక్యాన్ని వందనాలు చేస్తూ మరొకసారి మరికొన్ని విషయాలను మేము తెలుసుకోవడానికి దయచేయండి. అప్రవృత్తించే పడగల మా అందరికీ దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను.